హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజ్ నెక్ యొక్క వెడల్పు ఎలా తగ్గించుకోవాలి, నీట్గా కూడా ఎలా కుట్టుకోవాలి అన్నదైతే ఈరోజు వచ్చేసి వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో చాలా టిప్స్ ఉంటాయండి. వీడియోనైతే లాస్ట్ చివరి వరకు అయితే ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు నెక్ యొక్క వెడల్పు ఎంత ఉందో అయితే ఈ విధంగా టేప్తో మనం ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకుంటే నాకు 7.5 ఇంచెస్ వరకైతే ఉంది. 7.5 ఇంచెస్కి ఎక్కువగానే ఉంది. ఇప్పుడు నేను నార్మల్గా లైనింగ్కి కట్ చేసుకున్నా కదా, లైనింగ్ యొక్క ఎంతైతే నేను పెట్టుకున్నానో ఆ డీప్ అయితే చూస్తున్నాను డబుల్ ఫోల్డ్ మీద. ఇక్కడ నేను డబుల్ ఫోల్డ్ మీద వచ్చేసి నాకు 3 ఇంచెస్ వరకు ఉంది. 3 ఇంచెస్ వరకు ఉంది అంటే అది 7 ఇంచెస్ ఉంది కదా, ఉంది కాబట్టి ఇక్కడ నాకు దాదాపు 1.5 ఇంచ్ తగ్గించుకోవాలి. ఆ 1.5 ఇంచ్ని నేను డబుల్ ఫోల్డ్ చేసి ఎంత తగ్గించుకోవాలి అన్నదైతే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, నేను మగ్గం వర్క్ యొక్క బ్లౌజ్ని నేను ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను. మనకి కావాల్సింది 1.5 ఇంచ్ మనం తగ్గించుకోవాలి. నెక్ యొక్క వెడల్పు అనేది 1.5 ఇంచ్ తగ్గించుకోవాలి అంటే మనం 1.5 ఇంచ్ని ఆఫ్ చేస్తే ఎంత అవుతుంది, హాఫ్ ఇంచ్ మీద ఒక 2 పాయింట్స్ అయితే ఎక్కువ వస్తుంది. హాఫ్ ఇంచ్ మీద 2 పాయింట్స్ ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని అయితే ఒక హాఫ్ ఇంచ్ మీద 2 పాయింట్స్కి మధ్యలో నేను చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఏం చేయాలంటే కింది వరకు నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఆ విధంగా ఒక లైన్ గీసుకోండి. ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత మనం గీసుకున్న లైన్ మీద నుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకోండి జాగ్రత్తగా. కరెక్ట్గా మధ్యలోనే చూసుకోండి. మధ్యలో చూసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఒక కుట్టు వేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసుకున్నారు కదా, ఇలా కుట్టు వేసుకున్న తర్వాత వచ్చేసి ఈ మధ్య పార్ట్, మనము ఈ క్లాత్ యొక్క మధ్య పార్ట్ ఇప్పుడు చూసారు కదండి. లైనింగ్ ఖచ్చితంగా లైనింగ్ యొక్క విడత ఎంత ఉందో అంతే ఉంది. ఇప్పుడు లైనింగ్ యొక్క మిడిల్ పాయింట్ ఇంకా బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, దాని యొక్క మిడిల్ పాయింట్ కరెక్ట్గా ఉండేలాగా నేను చూపిస్తున్నట్టుగా అయితే మధ్యలో పెట్టుకోండి. ఇంకా మనకి పైన కూడా షోల్డర్స్ జాయింట్ చేసుకుంటాం కదా, అక్కడ కూడా కొంచెం ఒక 1/4 ఇంచు ఖాళీగా ఉండేటట్టు చూడండి. ఎందుకంటే మనం షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఆ షోల్డర్స్ లోపలికి మనకి వర్క్ వెళ్ళకూడదు కదా, అందుకని షోల్డర్ ఎంతైతే జాయింట్ చేసుకుంటామో అంత కొంచెం పైకే పెట్టుకోండి. ఇప్పుడు మధ్యలోకి చూసుకొని, అంటే క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ పై నుండి ఇటు అటు జరగకుండా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే మధ్యలోకి ఒక కుట్టు వేసుకోండి. పెద్ద కుట్టు పెట్టి వేసుకోండి. ఈ విధంగా మధ్యలోకి డిజైన్ మధ్యలో పార్ట్ వచ్చేలాగా చూసుకొని ఈ రకంగా కుట్టు వేసుకున్నారంటే మాత్రం మనకి నెక్ జాయింట్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే మనకి లైనింగ్ క్లాత్ జరగకుండా ఉంటుంది. ఒకవేళ లైనింగ్ క్లాత్ జరిగిందనుకోండి మనకి నెక్ షేప్ అనేది ఇటు అటు అయిపోతుంది. జాయింట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే మనం జాగ్రత్త కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మనం బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే మనం బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి డిజైన్ ఎక్కడి నుంచి ఉంది అన్నదైతే మనకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఆ డిజైన్ పక్క నుంచి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. జాగ్రత్తగా స్టోన్ పైన పడకుండా పక్క నుంచి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టు వేసుకుంటూ రావాలి. జాగ్రత్తగా మనకి పైన క్లాత్ కింది క్లాత్ కూడా ఎలాంటి ముడత అనేది లేకుండా చూసుకొని ఈ విధంగా అయితే కుట్టు వేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఒక 1/4 ఇంచ్ కుట్టు దగ్గర నుంచి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచి పక్క నుంచి అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేయండి. మనము మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం నెక్ ముందే కట్ చేసుకోకూడదు. ఇలా చూడండి, ఈ విధంగా అయితే టక్స్ పెట్టుకోవాలి. ఏంటంటే మనకి నెక్ రౌండ్గా తిరగడానికి అయితే ఈ విధంగా మధ్యలో టక్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అప్పుడే మనకి నెక్ కరెక్ట్గా రౌండ్గా అయితే వస్తుంది. ఈ విధంగా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనమే ఏం చేయాలి అంటే ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా వేరు చేసి మనకి లైనింగ్ క్లాత్ పై నుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే లైనింగ్ పైన మాత్రమే కుట్టు రావాలండి. మనకి లోపల కచ్చు క్లాత్ లైనింగ్ కిందికి వెళ్ళేలాగా చూసుకోండి.
ఈ విధంగా అయితే రావాలి మనకి. ఇప్పుడు లైనింగ్ని ఉల్టా చేసి లోపలికి వేసేసి మనకి డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ పైనుంచి జాగ్రత్తగా చూసుకొని అయితే కుట్టు వేయాలండి. ఈ కుట్టు వేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. మనము డైరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మనకి టెన్షన్ జరగదు. అందుకోసం వచ్చేసి చూడండి, వెనకాల మనకి అది మనము టెన్షన్ పైకి అనేది ఉంటుంది కదా, దాన్ని కొంచెం పైకి ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం పైనకి పట్టుకొని అయితే మనము కుట్టినామనుకోండి, మనకి ఈజీగా స్టోన్స్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా, ఇంకా క్లాత్కి కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా అయితే మనకి కుట్టు అయితే నీట్గా పడుతుందండి. ఖచ్చితంగా క్లాత్ సరిగ్గా కరెక్ట్గా ఉందో లేదో అయితే చూడు. పైన టెన్షన్ ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పట్టుకున్నట్టయితే కుట్టండి. చూడండి, బ్లౌజ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వచ్చేసి నీట్గా కూడా స్లో వస్తుంది. టెన్షన్ అయితే కొంచెం ఎత్తి పట్టుకొని అయితే మనము నీట్గా కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలి. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో, చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా కుడితేనైతే. వెనకాల సైడ్ కూడా చూడండి. ఇప్పుడు మనం ఈ సైడ్కి జాయింట్ చేసుకొని నార్మల్గా బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేసుకుంటాము అన్నదైతే నార్మల్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఎలా జాయిన్ చేయాలి అన్నదైతే ఒకసారి చూసేద్దాం. హ్యాండ్స్ కూడా హెవీ వర్కే వచ్చింది. మనము హ్యాండ్స్ లోతు తీసుకుంటాం కదా, 2 హ్యాండ్స్కి లోతు తీసుకున్నప్పుడు ఈ విధంగా లోతు తీసుకుంటాం కదా, వన్ సైడ్ లోతు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఒక చిన్న టక్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా టక్స్ మధ్యలో ఈ మధ్యలో పార్ట్లో చేసైతే టక్స్ పెట్టుకోండి. ఎందుకు అంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. కుట్టేటప్పుడు అయితే ఇది చూపిస్తాను, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎందుకు టక్స్ పెట్టుకున్నాము అని అయితే అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఏంటి అంటే ఒక పావించి అయితే కింద ఖర్చు కోసం వదిలేసుకుంటాం కదండి, ఆ పావించు మన డిజైన్కి కరెక్ట్గా కిందికి వచ్చేలాగా చూసుకోవాలి. అదేవిధంగా మనకి లైనింగ్ యొక్క మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ యొక్క మిడిల్ పార్ట్ ఇంకా ఒరిజినల్ హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్కి కరెక్ట్గా మధ్యలో ఉండేలాగా అయితే చూసుకోవాలి మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు. ఈ విధంగా ఇప్పుడు నేను మధ్యలో అయితే లైన్ గీసుకున్నాను కదా, ఆ మధ్యలో పార్ట్ డిజైన్ యొక్క మధ్యలో అయితే ఈ విధంగా కరెక్ట్గా ఉండేలాగా అయితే చూసుకొని మనము కింద నుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. క్లాత్ అయితే ఎటువైపు జరగకుండా ఒకసారి అయితే చూసుకోండి. ఈ విధంగా చూసుకొని ఒక కుట్టు ఇంకా మనకి పావించి ఖర్చు కోసం అయితే ఖచ్చితంగా వదిలేసుకుంటాం కదండి, మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవడానికి ఆ పావించి మాత్రమే ఉండేలాగా చూసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. సెకండ్ హ్యాండ్ కూడా అలాగే నేను జాయిన్ చేసుకుంటున్నాను. మనకైతే జాయిన్ చేసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా డిజైన్ అయితే చూసుకోండి, డిజైన్ కరెక్ట్గా వచ్చేలాగా అయితే చూసుకోండి. మనకి మధ్యలోనే ఉండాలి డిజైన్, మనకి అటు ఇటు అయినా కూడా డిజైన్ సరిగ్గా కనిపించదు, చూడడానికి కూడా బాగుండదు. కాబట్టి మనకి ఏంటంటే మధ్యలోనే ఉండేలాగా చూసుకొని మనం జాగ్రత్తగా అయితే కుట్టు వేసుకోవాలి.
ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాతకి ఇంకా లైనింగ్ పైనుంచి ఈ విధంగా ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు లైనింగ్ తిప్పేసి మనము పైనుంచి కూడా ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టోన్ పైన కుట్టు వేసుకునేటప్పుడు మన టంచన్ కొంచెం ఎత్తి పట్టుకొని అయితే కుట్టు వేసుకోవాలి. అదైతే మర్చిపోకండి. ఈ టిప్ అయితే మస్తు యూజ్ అవుతుంది. మనకి ఏంటంటే ఈ విధంగా మనమే టంచన్ కొంచెం ఇలా ఎత్తి పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టోన్ పై నుంచి ఈజీగా పోతుంది. ఇంకా ఎలాంటి స్టోన్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది అన్నమాట ఈ వీడియో. ఏమీ తెలియని వాళ్ళు కూడా కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసమైనా లైక్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ అండి. ఇంకా మనం ఈ 2 హ్యాండ్స్ ఇందాక నేనైతే హ్యాండ్స్ లోతు తీసినప్పుడు కట్స్ పెట్టుకోవాలి అని చెప్పాను కదా. ఆ కట్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే మనము ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకున్నప్పుడు మనం ఒరిజినల్ క్లాత్కి హ్యాండ్ లైనింగ్ జాయింట్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్లు 2 ఫ్రంట్కే వచ్చే విధంగా అయితే హెల్ప్ అవుతాయి అన్నమాట. అందుకే నేను ఆ విధంగా అయితే ఖచ్చితంగా కట్స్ పెట్టుకోవాలి అని చెప్పాను. కట్స్ మనకి 2 కట్స్ అనేటివి ఒక్క సైడ్ రాకుండా చూసుకోవాలి. మనము హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటి అంటే మనము లోతు తీసుకునేటప్పుడు ఒక కట్ ఇలా లోతు తీసుకున్నప్పుడు ఈ మధ్యలో ఇలా కట్ పెట్టుకున్నాం కదా, ఒకటి ఇటు సైడు ఒకటి అటు సైడు వచ్చే విధంగా అయితే మనం జాయింట్ చేసుకున్నట్టు అయ్యేది ఉంటే మనకి ఏంటంటే ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ అయితే నీట్గా